ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. ఈరోజు కృపా సమాజం ప్రార్థన పరిచర్య జరుగుతున్న మంగళగిరి ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు సహాయం చేశాడు. ఉదయం బయలుదేరాం విజయవాడ నుంచి. కృష్ణానది మీద వెళ్తూ ఉన్నాం. నేను జాన్ వెస్లీ ప్రాంతాన్ని చూడాలని ఆలోచించాను. కాబట్టి మనం చూస్తున్నాం మంగళగిరిలో దాటాము. చూడండి, పెద్ద పెద్ద కృష్ణానది అనుకుంటాను బహుశా. తాడేపల్లి ఈ పరిచర్య కొరకు మనం చాలామంది ప్రార్థన చేశారు. రాష్ట్రంలో ఉన్న చాలామంది అయిపోయింది. కారణం ఏంటంటే ఇది వేసిన మందిరం కాలిపోయింది. అయితే మళ్ళీ ఈ మందిరాన్ని తిరిగి కట్టబడింది. ఇదండి వాళ్ళు ఉన్న స్థలం. ఇది కృపా సమాజం. ఇది చూస్తూ ఉన్నాం మనం. స్థలం మన ఆ ప్లేస్ కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మేము అది కాదు, కృపా సమాజంగా ఉండే స్థలం అది కాదు అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకో ఆర్డర్ తీసుకొని మేము కృపా ప్రాంగణం ఉన్న స్థలానికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము. వాళ్ళు ఉన్న స్థలం అది ఇది వేరు వేరు. ఇప్పుడు మనం వస్తూ ఉంది, చూస్తున్నాం లేదు, ఆటో పక్క నుంచి కనిపిస్తూ ఉంది. కృపా సమాజం ప్రాంగణం ఈ పొలాల్లో ఉంటుంది. నాకు తెలుసు, నాకు తెలియక ముందు ఆ స్థలంలోకి వెళ్ళాం. వాళ్ళు ఉన్న స్థలంలోకి, ముందు ఉన్న స్థలంలోకి వెళ్ళాం. ఇప్పుడు అక్కడి నుంచి కూడా వేరే వేరే చోటు మారారని చెప్తా ఉన్నారు బ్రదర్. ఇది మనం చూస్తున్నాం. కృపా కాలిపోయిన చర్చి మరలా తిరిగి కట్టబడినటువంటి మందిరం ఇది. చూడొచ్చు మీరు. ఆ మందిరంలో ఎంత చక్కగా ఆశీర్వాదకరంగా మరలా తిరిగి దేవుడు కట్టాడు. మరి సమాజానికి తెలియపరచడానికి దేవుడు సంఘాన్ని మరింతగా ఆశీర్వదించాడు. శ్రమల్లో నుంచి మనం చెప్పక తప్పదు. ఇందులో కృపా సమాజం వచ్చేసాం మనం. ఈరోజు ఇక్కడ మేము దర్శించడానికి చూస్తాం కృపా ప్రాంగణం మధ్యలోంచి మనం చూస్తామంటే అన్నోళ్ళు వెళ్దాం అన్నారు. అక్కడ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, మమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు లోపలికి. ఫ్రంట్ అటుపక్క నుంచి దారి, ఆ దారిలోకి మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ మందిరాన్ని కొద్దిగా హైట్ చేశారు, బాగా హైట్. ఆ పక్క ఈ పక్క చక్కటి మొక్కలు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. చూడండి, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు, విజయం ఇచ్చిందని చక్కటి పాటలు మనం చూసాము. నెల్లూరులో అల్లూరు అవుతుంది. అందుని బట్టి ప్రభుకి ఎంతకైనా మహిమ కలిగిన కాక మనం చూస్తూ ఉన్నాం. ఈ కృపా సమాజం 11 అంటే ఇది ఎంట్రన్స్. ఈ పక్క నుంచి ఎంట్రన్స్ మనం చూస్తున్నాం. ఎంతో చక్కగా చూడండి, ఎంట్రన్స్ కూడా చాలా చక్కగా ఉంది. పక్కనే సండే స్కూల్కి, చిన్నపిల్లలకు కూడా సండే స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకు ఎదురుగా చూస్తున్నాం. మన సండే స్కూల్ రెండు ఒకేసారి జరుగుతాయి. ఇది బయట ఉన్నటువంటి స్థలము. అక్కడ ఉన్నటువంటి అన్న వాచ్మెన్ నన్ను వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకోబోతున్నాడు. చూడండి, అక్కడ మనం చూడొచ్చు ఫ్లెక్స్ ఎంత చక్కగా ఉందో. నేను ఫ్లెక్స్ అనుకోలేదు, ఫస్ట్ పెయింటింగ్ అనుకున్నా ఫస్ట్. ఆ తర్వాత మన జాన్ వెస్లీ సార్ ఇది ఫ్లెక్స్ అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత చాలా చాలా సంతోషించాము. చాలా ఆశీర్వాదకరంగా ఇవన్నీ మొక్కలు ఇక్కడ అన్నీ పెడతా వచ్చారు. మీకు తెలుసు, ఇదంతా ప్రార్థనాపూర్వకంగా కట్టబడిన ప్రార్థనా మందిరం. ఇది ఓపెనింగ్కి లోకేష్ గారు కూడా వచ్చారు. ఇక్కడ సైన్లు కూడా చేసాము, వచ్చినట్లుగా సైన్ చేసి సంతకాలు పెట్టి వచ్చి లోపలికి వెళ్తున్నాం మనం. చీకటిగా ఉంది అంటే మందిరం ఇప్పుడు ప్రార్థన లేదు కాబట్టి లోపలంతా చీకటిగా ఉంది. తర్వాత లైట్లు వేశారు అన్నోళ్ళు. అదిగో లోపల ఇది. నేను వెళ్తూ ఉన్నాను, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ యొక్క పుల్పిట్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు దేవుని సన్నిధిలో స్తుతించాను. పడిపోయిన మందిరాన్ని కట్టిన దేవుడు. ఆనాడు యెరూషలేములో కూడా అనేక సార్లు సొలొమోను కట్టిన మందిరం పడిపోతూ వచ్చినప్పుడు దేవుడు మరలా కట్టడానికి ఇష్టపడ్డాడు. అలాగే మన కుటుంబాలని, మన జీవితాలను కూడా ఆయన మరలా కట్టడానికి ఇష్టపడే దేవుడు అనే సంగతి మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. మన దేవుడు మనం తిరిగి మన జీవితాలని కట్టగలిగిన చూస్తారు. సమాజం యొక్క ప్రార్థన దాదాపు 1500 మంది వస్తారంట. జాన్ వెస్లీ, నేను, మేము ఇద్దరమే ఈరోజు చక్కగా ఇక్కడికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇద్దరు వాళ్ళు కలిసి ఫోటో తీశారు. దర్శనం కాలిపోలేదు,
ప్రభు పిలుపు కాలిపోలేదు, విశ్వాసము కాలిపోలేదు. ఇది చెప్పాను కదండి మీకు, సండే స్కూల్ అని చెప్పాను కదా. ఇది సండే స్కూలు. ఓకే, మనం చూస్తున్నాం అక్కడ సండే స్కూల్ జరగద్ది. సేమ్ ఇది జరిగినప్పుడు అది కూడా జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఇది మీరు చూస్తారు కదా, కాలిపోయినటువంటి వ్యాన్ కాలిపోయింది. కొన్ని కోళ్ళు కూడా పెంచుతూ ఉన్నారు. మరి అడిగాను కోళ్ళు ఎందుకంటే చూడండి, దర్శనం కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. కోళ్ళు అంటే చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి, పాములు అవి వస్తాయని కోళ్ళు కూడా పెంచుతున్నారు ఇక్కడ. ఎందుకంటే పాములు చంపేస్తాయి ఈ కోళ్ళు. మన కోసం ఇది మనకు కూడా నలచేరు కట్టలో అప్పుడప్పుడు పాములు వస్తూ ఉన్నాయి. అక్కడ మన అన్నోళ్ళు కూడా కోళ్ళు పెంచుతున్నారు. కృపాక్షేత్రం ఇదంటే సమాచారం కదా. ఈ వ్యాన్ కాలిపోయింది క్షేత్రం, అసలు మొత్తం కుర్చీలు కూడా కాలిపోయాయంట. తిరిగి దేవుడు మళ్ళా కట్టాడు. ఎంత ఆశీర్వాదం. చూడండి వాళ్ళు ఆ రోజు కాలిపోయినప్పుడు ఎంతో కన్నీళ్ళు గార్చి ఏడ్చి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి మళ్ళీ తిరిగి అన్న మన జాన్వేశ్వరి అన్న వచ్చి తిరిగి ఈ ఓపెనింగ్లో మంచి మెసేజ్ కూడా ఇస్తూ వచ్చారు. లోకేష్ గారు కూడా వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వర్గీస్ గారిని కూడా చూస్తూ ఉండొచ్చు మనం. అక్కడ దిగిన ఫోటోలు ఇవన్నీ. ఇది వాళ్ళు ఉన్న ప్లేసు, ఇంతకుముందు ఇక్కడ ఉన్న ప్లేస్ అది. ఇక్కడ అనవలు చెప్పే చిత్రంగా ఏంటంటే కుక్క ఉంది జాగ్రత్త అని అక్కడ పెట్టారు. ఏంటి ఆ కుక్క అని చూస్తే అది ఒసామా బిన్ లాడెన్ పట్టించినటువంటి కుక్క. అది ఆ జాతి కుక్క. అది దాదాపు అది చిన్నప్పుడే 40,000 దాకా ఉంటుందని చెప్పారు ఇక్కడ. ఎందుకంటే చుట్టుపక్కల పొలాలు కాబట్టి జనాలు కొంచెం దొంగలు అవి ఉంటారు కనుక రాత్రి కుక్కలు వేస్తున్నారు. తమ్ముడు సుభాష్ మా కొంచెం ఒక పెద్ద విధంగా అరుస్తుంది అది. ఇక తమ్ముడు అది కొంతమందిని మాత్రం అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళతో క్లోజ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వీళ్ళతో చాలామందికి కలిసిందంట అది. దీనికి నేను అడిగాను ఏం ఫుడ్ పెడుతున్నారంటే వాళ్ళు వెజిటేరియన్ తీసేసి నాన్ వెజిటేరియన్ తీసేసి ఇప్పుడు వెజిటేరియన్ అంట. అది మజ్జిగ ఇట్లాంటివి, ఎందుకంటే మాంసం తినేది ఎక్కువ మందిని కరిసేసిందని వాళ్ళు దానికి ఇప్పుడు మాంసం అవి కూడా పెట్టడం మానేసినారు. అది చూడొచ్చు కుక్క అది ఇక్కడ పెడతా వచ్చారు. దానివల్ల కొంతమంది కలిసిందంట. కానీ రాత్రిలో చాలా అవసరం అది. మీరు చూసినారు కదా, అవి ఇక్కడ మనకు కనిపిస్తున్న షీట్లు